Hello guys, today with us one of our student Nikhil. So basically Nikhil completed his BCom from KU. So he came to SV Professional, so he want to start his career into finance and accounting domain. So finally he got succeeded and he got placed into Deloitte. The company name is called Deloitte in the department of F&A. So like let us go with his success journey, how he started his journey and how he got placed into Deloitte and what was the rounds where happened, how the journey ways went. So we will discuss today. So hi Nikhil. Hi sir. First of all, congratulations. Thank you so much. So I really appreciate. Thank you. So happy na Deloitte and the brand. Happy sir, చాలా So good. So నిఖిల్ అసలు ఎలా ఎస్వి ప్రొఫెషన్ కి ఎలా వచ్చారు మీరు? ఇక్కడ మా తమ్ముడు జాయిన్ అయ్యాడు సార్ లాస్ట్ ఇయర్. ఎవరు? 100 బ్యాచ్ అఖిల్ కాసోజు అఖిల్. హెచ్ఎస్బిసి. ఓ నైస్. అతను అంటే హెచ్ఎస్బిసి లో సెలెక్ట్ అయ్యాడు. సార్ యా. అతను సజెస్ట్ చేశాడు సార్ ఇక్కడ. మీ తమ్ముడు మళ్ళీ మీకు రిఫర్ చేశాడు. అంటే నేను నమ్మలేదు ఫస్ట్. మా తమ్ముడు ఇంతకుముందు కూడా వెళ్ళాడు. ఇంకా ఎక్కడ కూడా అంత సక్సెస్ రాలేదు. అంటే చూసిండు, కాకపోతే తర్వాత ఎస్సీ గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నాకు కూడా చెప్పిండు అప్పుడే. కాకపోతే నేను ఏం అనుకోలేదు. తర్వాతకి అతను జాయిన్ అయినాక 45 days లోనే హెచ్ఎస్బిసి లో కొట్టేసి మొత్తం విత్ ఇన్ కోర్స్ కంప్లీట్. అవును ఫస్ట్ ప్లేస్ అయినా అతనే. అవును అఖిల్ కరెక్టే. సో సేమ్ ఫేస్ కట్ మీది కూడా కొంచెం యాస్టీజ్ ఉంది. అవును. ఆ తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇక్కడ ఎట్లుంటది అని చెప్పినాక అతను కూడా కొంచెం మనకి గైడ్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. ఒక 6 months నేను టైం తీసుకొని కొంచెం నా బయట అవన్నీ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇక్కడ ఎట్లుంటది అంటే మొత్తం నాకు గైడెన్స్ ఇచ్చారు. తర్వాతకి నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ. రైట్, కరెక్ట్. అవును, వచ్చి కలిసినావు నాకు ఫస్ట్ లో. కలిసి లైక్ సార్ నా సిచ్యువేషన్ ఇది, నేను ప్లేస్ అవ్వగలుగుతానా, నాకు ఇప్పుడు లైక్ డొమెస్టిక్ లో నాకు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, సో నా ఎక్స్పీరియన్స్ వేస్ట్ అవుతుందా? నో వరీస్, ఫస్ట్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే ఎంఎన్సీలో వస్తుంది అని చెప్పిన. కానీ మేము Big 4 లోనే కొట్టినావు. గుడ్. హ్యాపీ అబ్బా, వెరీ హ్యాపీ. సో అమ్మ వాళ్ళు చెప్పినావు. ఫాదర్ ఏం చేస్తారు? కార్పెంటర్ సార్. ఓ నైస్. ఓకే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇద్దరు మంచిగా హ్యాపీగా. అవును. ఎవరికైనా పేరెంట్స్ కి ఉంటది కదా అబ్బా, లైక్ మంచి కంపెనీలో సెలెక్ట్ అయితే పిల్లల కెరియర్, వాళ్ళ ఆనందం కూడా అదే, వాళ్ళంత కష్టపడ్డందుకు. నైస్. అడిగినా అని చెప్పు. సో ఎందుకంటే ఆయన కష్టపడి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి కార్పెంటర్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్ నాకు బాగా తెలుసు. గుడ్. సో మీ తమ్ముడు నిజంగా లైక్ చాలా స్మార్ట్ అండ్ చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నాడు. సేమ్ మీరు కూడా అదే విధంగా. వెరీ గుడ్. మీ బ్యాచ్ నెంబర్ ఎంత? 112 అంటే ఆల్మోస్ట్ ప్లేస్ అయిపోయింది. 52 members ఉండే దాంట్లో ఆల్మోస్ట్ 50 members వరకు, 48 or 50 members వరకు సెలెక్ట్ అయిపోయారు. మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యారు మీ దాంట్లో నుంచి కదా. నైస్. చెప్పినావు మీ ఫ్రెండ్స్ కి తెలిసిందా? తెలుసు. ఫీల్ హ్యాపీ. ఎప్పుడు జాయినింగ్ ఎప్పుడు ఉంది? జాయినింగ్ 19th ఉందా? ఓకే. సో ఇలా రౌండ్స్ ఎలా జరిగాయి? ఒకటి ఫస్ట్ అసెస్మెంట్ అయింది సార్. ఓకే. అది అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. హెచ్ఆర్ కాల్ అయిందా ఫస్ట్? కాల్ అయిపోయింది సార్. దాంట్లోనే హెచ్ఆర్ దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? దాంట్లో మేనేజర్ రౌండ్ లోనే వాళ్ళే ఇంట్రొడక్షన్ అడిగేసి డైరెక్ట్ సబ్జెక్ట్ కి వెళ్ళిపోయారు సార్. ఓకే. సబ్జెక్ట్ లో ఒక 10 questions దాకా అడిగారు. ఓకే. ఎలాంటి క్వశ్చన్స్ పడ్డాయి? అంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటిది, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకా పిఓ ఎట్లా ప్రాసెస్ చేస్తాము, పిఓ టైప్స్ ఏంటి, గోల్డెన్ రూల్స్ కూడా అడిగారు. బేసిక్ అసలు ఈజీ కావాలి సార్ కూడా నేను. నైస్. అది అడిగారు సార్. ఒక 10 questions వరకు అడిగారు. నైస్. అసెస్మెంట్ లో ఎలా జరిగింది? ఎలాంటి అసెస్మెంట్? అంటే మనకి దాంట్లో అన్ని ఓకే. జనరల్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ మీద ఏమైనా కవర్ అయిందా? ఇంగ్లీష్ కూడా, పారాగ్రాఫ్ రీడింగ్ అట్లా. ఓకే. సో ఫస్ట్ అది కంప్లీట్ అయింది. దాని తర్వాత మీకు హెచ్ఆర్ రౌండ్, దాని తర్వాత మేనేజర్ రౌండ్, 3 rounds క్లోజ్ అయిపోయింది. ఓకే. గుడ్. సో కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటా నువ్వు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే. మార్క్స్ వల్ల ఇక్కడ చాలా అంటే మన ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ బ్రష్ అప్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ మిస్టేక్స్ తెలిసినాయి నాకు. ఒక్కొక్కటి ఇస్తుంటే మనకి మిస్టేక్స్ తెలియదు. ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింటావు? మాకు ఇంటర్వ్యూస్ మాకు ఒక ఆల్మోస్ట్ 6 ఇచ్చాను సార్. 6 ఇచ్చావు. 7 ఇచ్చాను. సో నీకు క్లారిటీ వచ్చింటది ఆ 6-7 ఇవ్వగానే. ఫస్ట్ నుంచి 6 వరకు నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. మన మిస్టేక్స్ చెప్పడం కానీ, మన సార్ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ
చెప్తారు. సో దాన్ని బట్టి నేను దాన్ని ఇంకా ప్రెషర్ ఫీల్ అయిపోయాను అప్పుడు రిజెక్ట్ అయినప్పుడు. కొంచెం అక్కడ కాన్ఫిడెన్స్ డౌన్ అయినా కానీ మళ్ళా బూస్ట్ చేసుకొని అంతే. ఎందుకంటే చూస్తుంటా కదా పిల్లలు చాలా మంది మాక్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మనకు మనం టెస్ట్ చేసుకుంటున్నాం, మీరు ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేను అందరికి పిల్లలకు అదే చెప్తా, అరే లైక్ సార్ నేను 6 time వచ్చినా 7 time వచ్చినా అంటే మీరు చేసే మిస్టేక్స్ తెలుసుకోవచ్చు ఇక్కడ. ఓకే సార్ ఇక్కడ క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి, ఇక్కడికంటే మేము ఇంటి కంపెనీలో కొట్టుకోవడం ఈజీ అని నేను చెప్తా. టఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటేనే ఈజీ అవుతుంది. నీకు ఇప్పుడు డెలాయిట్ ఇంటర్వ్యూ కష్టమా, ఎస్వి ఇంటర్వ్యూ కష్టమా అంటే మీరేం చెప్తారు? ఎస్ ఆర్ నో, జెన్యున్గా. ఎందుకంటే ఆల్ కవర్ చేస్తాం మేము. ఫైనాన్స్ కవర్ చేస్తాం, అకౌంటింగ్ కవర్ చేస్తాం, కమ్యూనికేషన్ కవర్ చేస్తాం, ఓవరాల్ యాటిట్యూడ్ కవర్ చేస్తాం, వై వీ వాంట్ టు సెలెక్ట్ యూ, లైక్ ఓవరాల్ టైప్స్ కవర్ చేస్తాం. కాబట్టి పిల్లలకు దే విల్ ఫీల్ అరే లైక్. బట్ ఇక్కడ వాళ్ళు 100%లో ఒక 60% ఇచ్చినా కంపెనీలో ఈజీ అవుతుంది. సో అవునా కాదా? జనరల్గా ఇప్పుడు నిన్న అడిగిన క్వశ్చన్స్ బేసిక్ ఇక్కడ ఈజీ. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, లైక్ P2P సైకిల్, దాని తర్వాత జనరల్ ఎంట్రీస్, ఇవన్నీ అసలు పెద్ద విషయం కాదు. సో దట్ ఈస్ నిఖిల్ సారీ నిఖిల్. సో యా, సో ఎస్వి గురించి అంటే మీ ఒపీనియన్, మీ మాటల్లో చెప్పాలనుకుంటే. ఇక్కడికి వచ్చినాక మనకి అన్ని ఇన్పుట్స్ దొరుకుతాయి సార్. ఆల్మోస్ట్ బయట కార్పొరేట్లు ఎట్లున్నదని తెలిసి మొత్తం ఇన్పుట్ అయితే దొరుకుతాయి సార్. మన సైడ్ మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి, ఇక్కడ నుంచి ఇన్పుట్స్ మనకు కూడా వస్తాయి. ఈ రెండు సింక్ అయితేనే మనం ఈజీగా సక్సెస్ అవుతాం సార్. కరెక్ట్. సో మన ఎఫర్ట్స్ యాజ్ వెల్ యాజ్ చెప్పే థింగ్స్ అన్నింటినీ ప్రాపర్గా అప్రాప్రియేట్ చేసుకొని మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా క్లాసులు ఉంటే జాబులు రావు. మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఇక్కడ మనం ఫేస్ చేయగలిగితే ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చినావు అంటే నేను చెప్తున్నాను కదా, గట్టిగా మాట్లాడితే ఒక 6-5 మాక్ ఇంటర్వ్యూస్ గట్టిగా అటెండ్ అయితే మాక్సిమం నీకు అర్థమైపోతుంది నువ్వు ఎక్కడ ఉన్నావు. సో ఇంప్రూవ్ అవ్వాలి, అలా అని ఊరికినే వచ్చిపోతే కాదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో 3 ఇచ్చినావు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి 4-5 రావాలి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో 4-5 ఇచ్చినావు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఒక 6-7 రావాలి. ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం. అంతేగాని పర్ఫార్మెన్స్ షుడ్ నాట్ బి డిక్రీస్డ్, ఇట్ నీడ్ టు బి ఇంక్రీస్డ్. ఓకే, ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ? కాకతీయ యూనివర్సిటీ. కేయూ నుంచి కంప్లీట్ చేసావు. ఓకే ఓకే, గ్రాడ్యుయేషన్ బీకామ్ ఏనా? నైస్ నైస్ నైస్, గుడ్. సో ఐ హోప్ ఈ సక్సెస్ జర్నీ నేను చాలా బూస్టప్ చేయాలి, మంచిగా వర్క్ చేసుకో. ఓకే, సో డెలైట్ లాంటి కంపెనీలో నీకు ఒక మంచి కంపెనీలో ఆపర్చునిటీ రావడం ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా ఫీల్గా. నువ్వు ఎంత కష్టపడతావంటే కంపెనీకి మనం ఎట్లా అంటే ఎప్పుడు కూడా అరే ఎక్సలెంట్ రీసోర్స్ అని ఫీల్ కావాలి. నిన్ను ఎట్లా అంటే అరే ఈ పర్సన్ బయటకు వెళ్తున్నాడంటే నేను హైకి ఇచ్చి ఉంచుకునేలాగా వర్క్ చేయి. ఎవ్రీథింగ్స్ SOPs ఉంటాయి అని పుట్ ఆన్ చేసుకో. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను డెలాయిట్లో చేసిన నా ఓవరాల్ 6 to 7 years ఆఫ్ డెలాయిట్లో చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎవ్రీ యాక్టివిటీ ఒక సపరేట్ నోట్స్ పెట్టుకో. అలాగే ఎవ్రీ ట్రైనింగ్, లైక్ ఒక ట్రైనింగ్ అవుతా ఉంటుంది మనకి, రికార్డ్ చేసేసుకో. నీకు అఫీషియల్ రికార్డింగ్ లేదు, మొబైల్ రికార్డ్ పెట్టుకో వెంటనే. ఎట్లా ఎందుకోసం అంటే ఆ యాక్టివిటీ ఎట్లా అవుతుంది, ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి వెళ్తున్నాం, ఇవన్నీ తెలిస్తే వర్క్ ఈజీ అవుతుంది. వర్క్ ఈజీ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ అవుతుంది. ఓకేనా? గుడ్ లక్. సో నిఖిల్, సో ఆడియన్స్కి నీ తరఫున ఏదైనా చెప్పాలనుకుంటే. నేనైతే చెప్పేది ఏంటంటే ఎస్వీలో జాయిన్ అయితే మీకు ఆల్మోస్ట్ కార్పొరేట్లు ఉండేది అంతా తెలుస్తుంది, బయట ఎలా ఉందని తెలుస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది బయట ఎట్లా ఉందని చెప్పేసి. సో ఇక్కడ ఇన్పుట్స్ వల్ల మనకి ఈజీగా ఫేస్ చేయగలుగుతాం ఇంటర్వ్యూస్ అనేది. అప్పుడు దాంతో మన మిస్టేక్స్ అన్ని తెలుస్తాయి, బ్రషప్ చేసుకొని మనం ఇంకా కాన్ఫిడెన్స్గా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ గుడ్ లక్, మంచిగా చేసుకో.